day 4 of the DSA problems and product of array except itself, and the given at the array 1 2 3 4 5 and the output is 120 60 40 30 24. అంటే బేసికలీ ద క్వశ్చన్ ఈజ్ లైక్ దీన్ని మల్టిప్లై చేయకుండా మిగతా అన్ని మల్టిప్లై చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి, విచ్ ఇస్ 2 3s are 6 6 4s 24 24 5s 120. అలా ఇది కాకుండా మిగతా అన్నింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఇది కాకుండా మిగతా అన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అలా మనం చేయాలి అన్నమాట. బేసికలీ దే గివెన్ లైక్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ప్రోడక్ట్ యూస్ చేసుకొని చేయాలి. వాట్ ఇస్ ప్రిఫిక్స్? ప్రిఫిక్స్ అంటే సంథింగ్ లైక్ దట్ మనం ప్రీవియస్ ఎలిమెంట్ని మల్టిప్లై చేసి కరెంట్ ఎలిమెంట్లో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఉంది, 2కి ప్రీవియస్ ఎలిమెంట్ ఎంత 1 1 ఇంటూ 2 2. తర్వాత 3 ఉంది, 3కి ప్రీవియస్ ఎలిమెంట్ ఎంత 2 2 ఇంటూ 3 6. 4కి ప్రీవియస్ ఎలిమెంట్ ఎంత 3 3 ఇంటూ 4 12. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్ ఇంటూ 4 చేయాలి అంటే 24 వస్తుంది. 24 ఇంటూ మళ్ళీ 5 చేయాలి 120 వస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 1 ఇంటూ 2 ఇస్ 2. 2ని వచ్చిన ప్రోడక్ట్ని 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన ప్రోడక్ట్ని 4తో మల్టిప్లై చేయాలి, వచ్చిన ప్రోడక్ట్ని 5తో మల్టిప్లై చేయాలి. అలా సఫిక్స్ ఇస్ రివర్స్ ఆఫ్ దాట్. 5 ఉంది, 5 ఇలానే ఉంటుంది. 4 ఉంది, 5 ఇంటూ 4 20. 20 ఇంటూ 6 20 ఇంటూ 3 60. 60 ఇంటూ 2 120 120. ఓకేనా? ఇది కరెంట్ ఎలిమెంట్ని మనం మల్టిప్లై చేస్తూనే దాని పక్కన ఎలిమెంట్ని మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. కానీ మనకు అవుట్పుట్లో కరెంట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయకూడదు. అది ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ప్రిఫిక్స్ ఉంది, నేను ప్రిఫిక్స్ తీసుకొని ఇప్పుడు 1 ఉంది, దీని లెఫ్ట్ సైడ్ చూస్తా. దీని లెఫ్ట్ సైడ్ నాకు ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. సో ప్రిఫిక్స్ ఏమవుతుంది? ఫస్ట్ 1 అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీని లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, 1 ఉంది. అప్పుడు 1 రాసుకుంటా. కానీ ఈ ప్రిఫిక్స్ దాంట్లోనేమో దీన్ని మల్టిప్లై చేసుకొని రాసుకుంటాం. కానీ ఈ ప్రిఫిక్స్ దాంట్లోనేమో కరెంట్ ఎలిమెంట్ని మనం మల్టిప్లై చేయకూడదు కాబట్టి నేను ఓన్లీ పక్కన ఉన్న ఎలిమెంట్ని మల్టిప్లై చేసి రాస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీని లెఫ్ట్లో ఏమున్నాయి? 2 ఉంది, 1 ఉంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ పొజిషన్లో రాసుకోవాలండి. 2 ఇంటూ 1 విచ్ ఇస్ 2. తర్వాత 3 ఉంది, 3 అయిపోయింది. 4 ఉంది. తర్వాత దీని లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయి? 3 2 1. 3 2s 6 6 1s 6. తర్వాత 5 దగ్గరికి పోతాయి. 5 దగ్గరికి పోయిన తర్వాత దీని లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయి? 4 5 4 3 2 1. 4 3s 12 12 2s 24 24 1s 24. అంటే 24 ఉంటాయి. ఇది ప్రిఫిక్స్. దెన్ వాట్ ఇస్ ద సఫిక్స్? సఫిక్స్ అంటే రివర్స్ కదా. ఇప్పుడు దీని రైట్ సైడ్ చెక్ చేయాలి. దీని రైట్ సైడ్ ఏముంది? ఏం లేదు. సో మై సఫిక్స్ ఫస్ట్ వాల్యూ ఇస్ 1. తర్వాత 4 దగ్గరికి వస్తుంది. 4 దగ్గరికి వచ్చి దీని రైట్ సైడ్ ఏముంది? 5 ఉంది. అంటే 5ని మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత 3 దగ్గరికి పోతుంది. 3 దగ్గరికి పోయి దీని రైట్ సైడ్ ఏమున్నాయి? 4 ఉంది, 5 ఉంది. అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేసి వస్తే ఏమొస్తుంది? 20 వస్తుంది. తర్వాత 2 దగ్గరికి పోతుంది. 2 రైట్ సైడ్ ఏమున్నాయి? 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. అంటే 3 4s 12 12 5s 60. తర్వాత 1 దగ్గరికి పోతుంది. 1కి రైట్ సైడ్ ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. అంటే 2 3s 6 6 4s 24 24 5s 120. అంటే 120 వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు వచ్చినాయి. అవుట్పుట్ చూస్తే ఇక్కడ 120 ఉంది, 60 ఉంది, 40 ఉంది, 30 ఉంది, 24 ఉంది. ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. చూడండి, ప్రిఫిక్స్ ఇంటూ సఫిక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 121s 120. 1 ఇంటూ 60 60. 2 ఇంటూ 20 40. 6 5s 30. 24 1s 24. అవుట్పుట్ వచ్చిందా? మ్యాచ్ అయింది. ఇది అన్నమాట టోటల్ ట్రై రన్. సో మనకి కోడ్ చేస్తే దీన్ని ఎలా కోడ్ చేయాలంటే, ఫస్ట్ నేను ఒక ఆన్సర్ అని అరే తీసుకుంటా. వాళ్ళు ఆన్సర్ని రిటర్న్ చేయమన్నారు కాబట్టి నేను ఆన్సర్ అని అరే తీసుకొని న్యూ ఇంట్ ఆఫ్ array డాట్ లెంత్. ఓకేనా?
తర్వాత ఐట్రేట్ చేస్తా. ఫస్ట్ నేను ప్రిఫిక్స్ ఇంట్ ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రాసుకొని ఫర్ I is equals to 0 to n if ఇప్పుడు ఇది ఇఫ్ కాదు, లైక్ ఇప్పుడు ప్రిఫిక్స్లో ఆల్రెడీ 1 ఉంది అంటే నాకు ఫస్ట్ ఎలిమెంట్ పక్కన ఏముండదు కాబట్టి నేను ఫస్ట్ ఆన్సర్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు ప్రిఫిక్స్ అని స్టోర్ చేసుకుంటాను. ఐ మీన్ ప్రిఫిక్స్ని ఆన్సర్ ఆఫ్ Iలో స్టోర్ చేసుకున్నాను అంటే 1 వస్తుంది. తర్వాత ప్రతి దాంట్లో మనం ప్రిఫిక్స్ ఇంటూ అరే ఆఫ్ I చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ప్రిఫిక్స్ 1 ఇంటూ అరే ఆఫ్ I ఎంత? 0 కదా, సారీ అరే ఆఫ్ I అంటే ఎంత? 1 కదా, 1 కదా అరే ఆఫ్ I అంటే ప్రిఫిక్స్ ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 స్టోర్ చేసుకుంటా. తర్వాత I ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా, 1 అయినప్పుడు ప్రిఫిక్స్లో ఏముంది నాకు? 1 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత ప్రిఫిక్స్ ఇంటూ అరే ఆఫ్ I అంటే 1 ఇంటూ అరే ఆఫ్ I అంటే 1 ఇంటూ 2 కదా, అలా నేను 2ని స్టోర్ చేస్తా, ప్రిఫిక్స్లో స్టోర్ చేస్తా. ప్రిఫిక్స్లో కాదు, ఆన్సర్ ఆఫ్ Iలో స్టోర్ చేసి మళ్ళీ ఏరే ఆఫ్ Iని ప్రిఫిక్స్ని మల్టిప్లై చేసి మళ్ళీ ప్రిఫిక్స్ అనేది ఇలా అవుతుంది అనమాట. 1 1 2 6 24 అలా అవుతుంది. ఇది ఫర్ ప్రిఫిక్స్. దెన్ ఫర్ సఫిక్స్ అంటే ఏంటి అంటే నేను ఇంటర్ సఫిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకొని ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు n-1 టు 0 ఏం చేస్తా అంటే సేమ్, కానీ ఇక్కడ నేను డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ I ఇంటూ ఆన్సర్ ఆఫ్ I ఇంటూ ఏ చేస్తా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆన్సర్లో నాకు ప్రిఫిక్స్ ఉంది కదా, ప్రిఫిక్స్ని మళ్ళీ ఇంటూ డైరెక్ట్ సఫిక్స్ చేసేస్తే అయిపోతుంది కదా, సఫిక్స్ అండ్ దెన్ సఫిక్స్ ఇంటూ ఏరే ఆఫ్ I. ఇప్పుడు నాకు ఇలా సఫిక్స్ మల్టిప్లై బై ప్రిఫిక్స్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అప్పుడు దెన్ వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ? దీనికి n, దీనికి n, big of n plus big of n which is big of 2n. It is like big of n only. Time complexity big of n అన్నమాట.